గుంటూరులో ఘనంగా ముదిరాజ్ మహాసభ రాష్ట్ర కమిటీ సమావేశం. ముదిరాజ్ మహాసభ రాష్ట్ర కమిటీ సమావేశం ఆదివారం గుంటూరులో ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు కోమాటి విష్ణువర్ధన్ ముదిరాజ్ మీడియాతో మాట్లాడుతూ ముదిరాజ్ కార్పొరేషన్ ఏర్పాటు కోసం రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ముదిరాజ్ కమ్యూనిటీ భవనం కోసం రాజధానిలో 5 ఎకరాల స్థలం ఇవ్వాలని కోరారు. రిజర్వేషన్ విషయంలో బీసీడీ నుండి ఏలోకి మార్చాలని సూచించారు. అదేవిధంగా జనాభా ప్రాతిపదికన నామినేటెడ్ పదవులు ఇవ్వాలని చెప్పారు. సమస్యల పరిష్కారం కోసం ముదిరాజులను ఏకం చేసి పోరాటాలు చేస్తామని ఆయన వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ముదిరాజ్ మహాసభ ప్రధాన కార్యదర్శి బొమ్మన సుబ్బరాయుడు, గౌరవ అధ్యక్షులు జయరాం, జిల్లా అధ్యక్షుడు గొడుగు శంకర్, రాజు, సాంబశివరావు, రాంబాబు, శేఖర్, నరసింహరావు పలువురు నాయకులు పాల్గొన్నారు. ముఖ్యంగా ఈ రాష్ట్ర గౌరవనీయులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని నేను వేడుకుంటున్నాను. సార్, మా ముదిరాజు కులానికి కార్పొరేషన్ అనేది మీరు ఇంతవరకు ఇవ్వలేదు. మాకన్నా తక్కువ కమ్యూనిటీ ఉన్న, చాలా తక్కువ సంఖ్య ఉన్న బీసీలో ఉన్నటువంటి కమ్యూనిటీలకి మీరు కార్పొరేషన్ ఇవ్వడం జరిగింది. అంటే ఆంధ్రప్రదేశ్లో ముదిరాజులు లేరా, మీకు కనిపించడం లేదా? ఇది విమర్శ కాదు సార్, మీరు గుర్తించండి. ప్రతి గ్రామంలోనూ, ప్రతి సిటీలోనూ టీడీపీలో నాయకులు ఉన్నారు. మీరు చూడండి, మీరు కనుక్కోండి. మాకు కార్పొరేషన్ త్వరగా ఇవ్వాలని కోరుకుంటున్నాం. అంతేకాదు, రాజధానిలో మా కమ్యూనిటీ కోసం మీరు 5 ఎకరాల స్థలాన్ని కేటాయిస్తే ముదిరాజు భవనాన్ని నిర్మించుకుంటాం. ఇది మా విన్నపం. ఇకపోతే ఎప్పటి నుంచో గజ్నీ మహమ్మద్ లాగా మేము దండయాత్ర చేస్తూనే ఉన్నాం. బీసీ నుంచి డీ నుంచి ఏలోకి మార్చాలి. కానీ మా విన్నపాన్ని ఎవ్వరూ ఖాతరు చేయటం లేదు, పట్టించుకోవటం లేదు. దయవుంచి మేము ఆర్థికంగా ఏలో ఉన్నా, డీలో ఉన్న ఆర్థికంగా వెనకబడిన వాళ్ళం. ముదిరాజు కులం అంటే ఆర్థికంగా వెనకబడిన వాళ్ళం. మాకు రిజర్వేషన్ లేవు. ఉండేదేమో ఈక్వల్ ఓసీతో డీ ఉంది. కాబట్టి మా ముదిరాజు విద్యార్థులు చదువుకున్న ప్రతిఫలం లేకుండా పోతుంది. కాబట్టి మీరు మమ్మల్ని డీ నుంచి ఏలోకి మార్చాలని మా విన్నపం. ఇంకా మాకు ప్రతి పల్లెల్లోనూ అత్యధికంగా ముదిరాజులు ఉన్నారు. కానీ కార్పొరేషన్లో లేదు, నామినేటెడ్ పోస్టుల్లో పదవులు లేవు. మీరు గత గవర్నమెంట్ను చూసుకున్నట్టయితే బీసీ కార్పొరేషన్లో వెంటనే ఇవ్వడం జరిగింది. కానీ మీరు ఎందుకు ఆలస్యం చేస్తున్నారో మాకు అర్థం కావటం లేదు.